వేదోక్తమైన సాంప్రదాయాన్ని అనుసరించి కవచము, హృదయము, శక్తి, బీజము, కీలకము ఉన్నాయి. ఉపాసనా మార్గంలో ఇవి చాలా ప్రధానమైనవి. ముందుగా గాయత్రి కవచాన్ని ధారణ చేసి తర్వాత గాయత్రి మంత్రాన్ని హృదయంలో భవన చేయాలి. గాయత్రి హృదయానికి నారాయణుడే ఋషి, గాయత్రియే ఛందస్సు, పరాశక్తియే దేవత. గాయత్రీ దేవతకు 5 ముఖాలు, 4 దిక్కుల వైపు 4, 5వది ఊర్ధ్వముఖంగాను ఉంటాయి. ఆమెకు 10 చేతులు, కుడి ఎడమల 2 చేతుల్లోనూ 2 పద్మాలను, మిగిలిన 8 చేతుల్లో వరద, అభయ, అంకుశ, కళాది శక్తులను ధరించి ఉంటుంది. సాధకుడు ఇలా భావించి సుఖాసీనుడై దేవిని ఏకాగ్రతతో ధ్యానించాలి. ఓ జగన్మాత, నీవే ఆదిశక్తివి. అనంత రూపాలు ధరించి అంతటా వ్యాపించి భక్తులను అనుగ్రహించే దయా స్వరూపిణివి. త్రిసంధ్యలకు దేవత అయిన నీకు నమస్కారము. సావిత్రి, సరస్వతి, వైష్ణవి, రౌద్రి అనే పేర్లతో వ్యవహరింపబడే దేవతవు నీవు. మహర్షులు నిన్ను ప్రాతకాలంలో బాలగా, మధ్యాహ్నం యువతిగా, సాయంత్రం వృద్ధగా ధ్యానిస్తూ ఉంటారు. హంస వాహనైన బ్రాహ్మీ శక్తి, గరుడ వాహనైన వైష్ణవీ శక్తి, వృషభ వాహనైన సావిత్రి శక్తి నీవే. భూమిపై ఋగ్వేదాన్ని, అంతరిక్షంలో యజుస్సామ వేదాలను గానం చేస్తూ నిన్ను దేవతలు ఆరాధిస్తూ ఉంటారు. నీ నేత్రాల నుండి, సాత్విక భావమైన స్వేదం నుండి, ఆనంద రూపమైన కన్నీటి నుండి 10 అంశాంశ రూపాలను సాధకులు వరేణ్య, వరద, వరిష్ట, వరవర్ణిని, గరిష్ట, వరారోహ, నీలగంగ, సంధ్య, భోగమోక్షద అనే పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు. మర్త్యలోకంలో భాగీరథి, పాతాళంలో భోగవతి, స్వర్గంలో గంగా అనే పేర్లతో వ్యవహరింపబడేది నీవే. త్రిలోక వాసులను తరింపజేయడానికి నదీ రూపంలో ప్రవహించే దేవతవు నీవే. భూలోకంలో శోకభారాన్ని వహిస్తూ భువర్లోకంలో సిద్ధివై, సత్యలోకంలో సత్య స్వరూపిణివై నీవే ప్రవహిస్తూ ఉంటావు. ఉపాసకుని శరీరంలోని ఇడ, పింగళ, సుషుమ్నాది 10 ప్రాణనాడులు నీవే. ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు నీ స్వరూపాలే. హృదయ పద్మంలో ప్రకాశించే ప్రాణశక్తివి నీవే. మూలాధారంలోని కుండలిని శక్తి నీ రూపమే అనే సాధకులు ఆమెను ధ్యానిస్తారు. ఈ విధంగా గాయత్రి దేవతా వైభవాన్ని వివరించి గాయత్రి సహస్రనామాలను, దీక్షా విధానాన్ని వ్యాస మహర్షి జనమేజయునుకు వివరించాడు. జనమేజయుని ఆసక్తిని, అర్హతను గమనించి మరికొన్ని విశేషాలను అందించారు. వేదము నుండి ఉద్భవించిన గాయత్రి మంత్రాన్ని ద్విజులు గురుముఖత విధి విధానంగా గ్రహించి శ్రద్ధా భక్తులతో మంత్రానుష్ఠానం సాగిస్తే సర్వశక్తులు స్వాధీనమవుతాయి. భూత, ప్రేత, పిశాచాది దుష్టశక్తులు నశిస్తాయి. సప్తకోటి మహామంత్రాలకు గాయత్రియే మాతృక. గౌతమ మహర్షి కొన్ని వేల సంవత్సరాలు గాయత్రి మాతను ఉపాసించి దేశంలో అనావృష్టి వల్ల కలిగిన కరువు కాటకాలను నివారింపజేశాడు. నమోదేవి మహావిద్యే వేదమాత పరాత్పరే వ్యాహృత్యాది మహామంత్ర రూపే ప్రణవరూపిణి భక్త కల్పలతాం దేవీం అవస్థాత్రయ సాక్షిణీం తుర్యాతీత స్వరూపాంచ సచ్చిదానంద రూపిణీం అని గౌతముడు గాయత్రి మాతను ప్రార్థించి ఆమె పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. గాయత్రి దేవతానుగ్రహం చేత గౌతమ మహర్షి సమృద్ధిగా అన్నపు రాసులను, షడ్రసోపేతమైన వంటకాలను, నానాలంకార వస్త్రమాల్య భూషణాలను పొంది ఆశ్రయించిన వారిని ఆదుకుంటూ దేవలోక వంద్యుడయ్యాడు. కనుక జనమేజయ మహారాజా గాయత్రి రూపాన్ని మనసులో భావించిన, ఆమెను పూజించిన, ఆమె మంత్రాన్ని జపించిన సర్వారిష్టాలు తొలగి సకల సంపదలు లభిస్తాయి. గాయత్రి మంత్రశక్తిని దుర్వినియోగం పరిచి లోక కంటకుడై ప్రవర్తించిన రాక్షసుడైన అరుణుడు దుర్గతి పాలయ్యాడు. గాయత్రి మంత్రశక్తిని సద్వినియోగం చేసి గౌతముడు దుర్భిక్షాన్ని తొలగించి లోకాన్ని ఆదుకుని లోకపూజ్యుడయ్యాడు. కనుక మంత్రశక్తిని సంపాదించిన వారు దాన్ని సద్వినియోగం చేసి లోకహిత దీక్షతో ప్రవర్తించాలే కానీ స్వార్థంతో, అహంకారంతో ఆ శక్తిని దుర్వినియోగం చేయరాదు. ఈ విధంగా వ్యాస మహర్షి జనమేజయునుకు గాయత్రి వృత్తాంతాన్ని సవివరంగా అందించాడు. ఇక్కడ గాయత్రి మంత్ర విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు అరుణుడు ఎప్పటి వరకైతే గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నాడో అతను ఎంత హింసించినా కూడా, అంటే ఎంత అధర్మంగా పనిచేస్తున్నా కూడా ఆ శక్తి ఎలా అయితే కాపాడిందంటే అమ్మవారు గాయత్రి మంత్రాన్ని ఆపితే కానీ తన భ్రామరీ శక్తిని ఉపయోగించలేను అని సుస్పష్టంగా దేవతలకు చెప్పింది. అంటే మీరే ఏదైనా చేసి ఆ గాయత్రి మంత్రాన్ని అతను అనుష్ఠానం చేయకుండా చూడండి, అప్పుడు కానీ నేనేం చేయలేను అని చెప్పి అమ్మవారే చెప్పారనమాట. ఇక్కడ మనకు ఒకటి కనపడుతుంది. మనం వారాయి అమ్మవారిని పూజించుకుంటున్నాం అనుకోండి, ఎవరైనా వచ్చి మనకి అయ్యో ఆవిడ్ని పూజిస్తున్నారా,
ఆవిడ చాలా అదేంటి చాలా ఉగ్రరూపిణి అనండి. ఆవిడని మనకు అవసరం లేదండి, ఆవిడని మనం పూజించక్కర్లేదు అనగానే ఇంకంతే మనలో అరుణుడు లాంటి రాక్షసుడు ఉంటాడు. గాయత్రి అలా వారాహి దేవిని ఏమాత్రం ఆలోచించకుండా నీళ్ళల్లో కలిపేద్దామా, చెట్ట కింద వదిలేద్దామా, లేకపోతే అసలు ఎక్కడ ఆ ఫోటో తీసుకొని వెళ్ళి పెట్టేద్దాము, ఎక్కడ విగ్రహం తీసుకొని వెళ్ళి వదిలేద్దాము అనే ఆలోచన వెంటనే వచ్చేస్తుంది అనమాట. అప్పటిదాకా పూజించిన పూజ, చూపించిన ప్రేమ అన్నీ కూడా మర్చిపోతాం. రాక్షసుడు ఎక్కడో ఉండడు, అరుణుడి లాంటి రాక్షసుడు మనలోనే ఉంటాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చేసే ఉపాసనని ఎవ్వరు ఏ మాటలు చెప్పినా కూడా ఇంకొంచెం ఉపాసన పెంచుకోండి, ఇలా చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పే మాటలు వినాలే కానీ ఈ ఉపాసన మానేయండి, అమ్మవారు ఉగ్రదేవత అని చెప్పే మాటలు మాత్రం మన చెవికి ఎక్కియకుండా ఉండాలి అని చెప్పి అరుణుడి వృత్తాంతం మనకి అర్థమవుతుంది. ఇంకోటి ఎప్పుడు కూడా గాయత్రీమాత అనగానే బ్రాహ్మణులకి సంబంధించిన దేవతే. ఎందుకంటే ద్విజులు మాత్రమే ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయగలుగుతారు, మాకేం సంబంధం లేదు, భగవంతుడు పక్షపాతి, బ్రాహ్మణులకి ఇచ్చిన వరం మాకు ఇవ్వలేదు అని చెప్పి ఖచ్చితంగా మనం అనుకుంటాం. కానీ మీకు ఒకటి చెప్పనా, బ్రాహ్మణులు కనీసం గాయత్రి మంత్రాన్ని చేస్తేనే ఆవిడ వాళ్ళకి అనుగ్రహిస్తుందేమో కానీ మిగతా వర్ణాల వాళ్ళు కేవలం గాయత్రి మాత్రం 2 చేతుల దండం పెట్టుకొని త్రిసంధ్యల్లో గుర్తు చేసుకుంటే చాలు వాళ్ళని అనుగ్రహిస్తుంది అన్న మాట ఆ కోణంలో ఎప్పుడు కూడా ఆలోచించాం మనం. నాకు ఇంకా బాగా నచ్చిన మాట ఈ లీలలో అటు శాక్తేయులు ముందు అటు వైష్ణవులు కాదు, శైవులు కాదు, ముందు గాయత్రి మంత్రాన్ని మనం అందరం ఉపాసించాలి, ఆవిడికి దండం పెట్టుకోవాలి, కాబట్టి మనం శాక్తేయులము అని చెప్పారు. అలాగే ఇంకోటి ఏంటి అని అంటే గాయత్రి మాత సూర్యశక్తికి జ్ఞానశక్తికి ప్రతీక. ఎప్పుడైతే సూర్యుడిని మనం నిష్పక్షపాతంగా అసలు నువ్వు ఎవడివే అని తెలియకుండా చూడకుండా ఎటువంటి పక్షపాతం లేకుండా తన వెలుగుని ఎలా అయితే పంచుతున్నాడో అమ్మవారు కూడా అలాంటి వెలుగునే ఇస్తుంది అని చెప్పి మనం నమ్మాలన్నమాట. నిజంగా చెప్పాలంటే కంచి పరమాచార్య గారికి రుణపడి ఉన్నాం ఇవాళ. ఎందుకో తెలుసా, గాయత్రి మాత గురించి చెప్పాలి అని చెప్పి నేను సెర్చ్ చేయగానే kamakoti.org నుంచి ఇదంతా ఈ వృత్తాంతం అంతా వచ్చింది. నాకు చాలా సంతోషం అనిపించింది. పరమాచారి గారు కూడా ఎప్పుడైనా ఎవరైనా వెళ్తే గనక గాయత్రి మాత మీరు మంత్రం చేస్తారు కదా, కొంచెం జపం ఇవ్వండి, తీర్థ ఫలం ఇవ్వండి అని ఒకరు అడిగితే నువ్వు చేయవా అనంటే నేను చేస్తాను అని. మరి ఇంకేం చెయ్యి అయినా నువ్వు ఎందుకు అడిగావంటే మా ఆవిడకి ఒంట్లో బాగాలేదు, మీరు చేసిన ఫలితం ఎక్కువగా ఉంటుందని చెప్పి మీరు ఇచ్చిన తీర్థం తీసుకెళ్ళాలని చెప్పి వాళ్ళు నేను వచ్చాను అని అంటే, అదేం లేదు నువ్వు గాయత్రి జపం చేసిన తర్వాత ఆ తీర్థం ఆయనకి ఇవ్వు, ఆవిడకి ఇవ్వు అని చెప్తారు. నెల రోజుల్లో ఆయన రిటర్న్ వచ్చి మా ఆవిడ స్వస్థురాలైందండి, హెల్త్ ప్రాబ్లం అంతా కూడా క్లియర్ అయిపోయింది, ఇప్పుడు చాలా హెల్తీగా ఉంది, అమ్మవారు మీరు చెప్పినట్టుగానే నేను గాయత్రి చేసి తీర్థం ఇచ్చాను అని చెప్తారనమాట. అలాగే ఒకళ్ళు వచ్చి చాలా బాధపడతారు, మా శిఖలు చూసి మమ్మల్ని ఏడిపిస్తున్నారు, మాకు చాలా బాధగా ఉంది, ఊర్లో మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు, మేము అటుగా వెళ్ళాలంటే కూడా మాకు చాలా బాధగా ఉంది, మమ్మల్ని ఎక్కిరిస్తున్నారు అని చెప్పి మాట్లాడతారు. మీరందరూ గాయత్రి చేస్తున్నారా అని అడుగుతారు. వాళ్ళు మేము చేయట్లేదండి అని చెప్తే మీరు ఒక్కసారి గాయత్రి చేసి రండి అనగానే వాళ్ళు కేవలం 15 రోజుల్లోనే వచ్చి మేము గాయత్రి అనుష్ఠానం మొదలుపెట్టిన తర్వాత మమ్మల్ని ఎవరు ఎక్కిరించట్లేదు, మేము అటు వెళ్ళంగానే మాకు దారిచ్చి పక్కకు నుంచుంటున్నారు అని చెప్పి వాళ్ళే ఎంతో సంతోషంగా చెప్తారనమాట. అంటే భగవంతుడు అనేవాడు, అమ్మవారు అనేది మనని ఎంత రక్షిస్తుంది అనేది ఇలా తెలుసుకోవాలి. అలాగే ఇవాళ అమ్మవారి అనుగ్రహం చాలా ప్రస్ఫుటంగా కనిపించింది నాకు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. బయట అమ్మవారిని ఇవాళ గాయత్రి మాత రూపంలోనే అలంకరించాము, మీకు తప్పకుండా చూపిస్తాను హోమం చేసేటప్పుడు. ఇంత వైశిష్ట్యాన్ని, అమ్మవారి వైశిష్ట్యాన్ని చాలా బాగా తెలిపినందుకు పరమాచార్య గారికి నిజంగా సాష్టాంగ నమస్కారమే సమర్పిస్తున్నాను. ఇంకోటి అమ్మవారికి వాళ్ళ ఇష్టమైన నైవేద్యం ఏంటి అంటే నిమ్మకాయ పులిహార, అలాగే శనగలు ఉడికించి మనం పోపేస్తాం కదా, అలాంటి శనగలు అమ్మవారికి నైవేద్యం పెట్టాలి, అలాగే నిమ్మకాయ పులిహార కూడా నైవేద్యం పెట్టాలి. అయ్యో పొద్దున మాకు తెలీదు, మేము వేరేగా ఏదో చేసేసాము అనుకుంటే చక్కగా ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు కూడా చక్కగా ఆ నైవేద్యాన్ని మీరు పెట్టచ్చు. మరి ఏం చదువుకోవాలి ఇవాళ అని అంటే గనక ముందు 2 చేతుల ఎత్తి ఆ సూర్యుడికి నమస్కరించి అలాగే గాయత్రి అమ్మవారికి కూడా నమస్కరించుకోండి. అలాగే లలితా సహస్రనామం తప్పకుండా చదువుతూ ఉండండి.
మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. అలాగే గోత్రనామాలన్నీ కూడా ఇప్పుడు చదవడం జరుగుతుంది. నిన్నైతే ఒక్క కాల్ కూడా నాకు రాలేదు. గోత్రనామాల్లో ఎటువంటి ప్రాబ్లం లేదు అని నాకు అర్థమైంది. ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక, ఏదైనా సరిగ్గా చదవలేదు అని అనిపిస్తే కనుక తప్పకుండా ఇమీడియట్గా మెసేజ్ పెట్టండి, నేను చూస్తాను. కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం.